శుభోదయం. ఒమ్ని షేర్ హోల్డర్స్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి ఇంటర్నేషనల్ టాప్ లీడర్స్తోని జూమ్ మీటింగ్ జరిగింది. దాదాపు 2 గంటలు అటెండ్ అయి ఉన్న వాళ్ళు కూడా మీరు ఉండొచ్చు. అందులో ముఖ్యమైన విషయాలు మీకు ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ ఏమిటి అనేది. ముఖ్యంగా మనకు ప్రొఫైల్ అప్డేట్ ఎడిటింగ్ ఆప్షను 8వ తారీఖు నుంచి రాబోతూ ఉంది. అంటే చాలామంది ఒమ్ని స్టాక్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అంతకుముందు గిట్ట ఏమైనా పొరపాట్లు చేసున్నా దానితో పాటు చాలామంది అడ్రస్ అప్డేట్ చేయలేదు. పూర్తి అడ్రస్సు చాలా వరకు అప్డేటు చేయలేదు. దానికోసం ఇప్పుడు కంపెనీ ఫుల్ ప్లేడ్జ్గా వెరిఫికేషన్ లీగాలిటీ సిస్టంలోకి 2.0 లాంచ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రొఫైల్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం కంపెనీ మనకు ఇప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తుంది. పేరుతో సహా అన్నీ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. పేరు, అడ్రస్, A to Z ఏవైతున్నాయో మనం డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా, ఎందుకంటే ఇండియాలో మనకందరికీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఆధార్ కార్డు ఉంది. కాబట్టి కొందరికి పాన్ కార్డు ఉంటాయి, పాస్పోర్ట్ ఉంటాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి. కానీ ఆధార్ కార్డు అయితే 100% అందరికీ ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు మీద ఉన్న విధంగా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే పేరు. ఈడ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి చెప్తా ఉన్నా. ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, లాస్ట్ నేమ్ అంటే ఇనిషియల్ అంటే ఇంటి పేరు. మీ పేరు, ఇంటి పేరు. ఏమైనా ఇంతకుముందు తప్పుగా ఫీడ్ చేసి ఉంటే అంతే తప్పగానే అందరూ చేయాలని కాదు. మళ్ళీ ఆగం కాకండి, కన్ఫ్యూజ్ కాకండి. ఎవరైతే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏమైనా పొరపాటు పడ్డాయి, వర్డ్స్ అక్షరాలు అటు ఇటుగా అనిపిస్తే వాళ్ళు చేసుకోవచ్చు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. దాంతోపాటు మొబైల్ నెంబర్ కొంతమంది రాంగ్ చేశారు. అంటే 91తో సహా అన్నీ పెట్టారు. అట్లా పెట్టకూడదు. కాబట్టి అది కూడా 91తో సంబంధం లేకుండా ఓన్లీ 10 అంకెల మీ మొబైల్ నెంబర్ రాస్తే సరిపోతుంది. మీ పేరు, మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ రికార్డు ప్రకారం మీరు డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేయండి. దాంతోపాటు ఆధార్ కార్డు మీద ఉన్నట్టే అడ్రస్ కూడా చేయండి. ఫ్యూచర్లో మనకు వెరిఫికేషన్ కేవైసీ అడిగినప్పుడు మీరు ఆధార్ కార్డు సబ్మిట్ చేయాల్సిన అవకాశం ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నాయి అక్కడనే సేమ్ చూసుకున్న అకౌంట్ మీదా కాదా అనేది కంపెనీ కన్ఫర్మ్ చేసుకుంటుంది. కాబట్టి మనకు నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, అడ్రస్సు, పిన్ కోడ్ ఇవి వెరిఫికేషన్ కోసం ఇప్పటివరకు చాలామంది చేయలేదు. కాబట్టి ఒకవేళ చేసినా రాంగ్ అయి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీరు అప్డేట్ చేసుకోండి. ఈ ప్రొఫైల్ అప్డేట్ అనేది 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 13వ తారీఖు వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ చేసుకోలేము. ఒకవేళ మీ ఇంట్లో ఒక్కొక్కరు 2, 3 చేసుకొని ఉంటే ఒకే పేరుతోని, అలాంటి వాళ్ళు ఆ నేమ్స్ చేంజ్ చేసుకోండి వీలైనంత వరకు. లేదు అంటే ఆ పేరు పక్కపొట్టి ప్రస్తుతానికి మీ పేరు పక్కపొట్టి 1, 2 ఆ టైప్లో పెట్టేసుకోండి. సేమ్ పేరు మాత్రం ఉంచకండి, తీసుకోదు. కాబట్టి ఒకవేళ మీ పేరుతోనే ఉండాలి ఇప్పటివరకు ప్రస్తుతానికి అనుకుంటే కంపెనీ మళ్ళీ అడిగేంత వరకు చూద్దామనుకుంటే పెట్టండి. వీలైనంత వరకు మాత్రం నా సజెషన్ అయితే 18 సంవత్సరాలు నిండిన మీ ఇంట్లో వాళ్ళు ఎవరుంటే వాళ్ళ పేరుకు చేంజ్ చేస్తే బెటర్. ఇది మీ ఇష్టం. ఒకవేళ అదే పేరు మీ పేరే ఉంచుకోవాలనుకుంటే మాత్రం 2వ ఐడికి మీ పేరు పక్కపొంటి 1 or 2 ఆ టైప్లో పెట్టండి. ఇవి ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాల్సిన విషయం. ఈ ప్రొఫైల్ చేసుకోవడము 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 13వ తారీఖు వరకు ఉంటుంది. ఇదే క్రమంలో ఇంకొకటి చేసుకోవాల్సి ఉంటుంది. అది
అందరూ కూడా ఇంతకుముందు మనం $20తో ఏదైతే అకౌంట్ యాక్టివేషన్ చేసుకున్నామో మొదటిసారి, అలాగే ఇక నుంచి ప్రతి సంవత్సరము ప్రతి 365 రోజులకు ఒకసారి ఈ యాక్టివేషన్ ప్రాసెస్ ఉంటుంది. ప్రతి 365 రోజులకు ఒకసారి ఈ $20తో కంపల్సరీ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నాతో సహా ఎవరైనా కూడా 8వ తారీఖు నుంచి 13వ తారీఖు లోపు అందరూ యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాక్టివేషన్ చేసుకున్నట్టుగా మీకు 2.0 అప్డేట్ అయిపోతుంది. 2.0 లాగిన్ సిస్టమ్ అంతా ఓపెన్ అవుతుంది. పర్ఫెక్ట్గా మాత్రం 14th నుంచి మీకు లాగిన్ స్టార్ట్ అవుతుంది 2.0లో. ఆ లోపు కూడా 10th నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మీరు పర్ఫెక్షన్ అయితే మాత్రం 14th నుంచి 100% పర్ఫెక్ట్గా టోటల్ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల విత్డ్రాలు తీసుకునే విధముగా మీ డాష్ బోర్డు మీకు అందుబాటులోకి వస్తుంది 14వ తారీఖు నుంచి, ఈ నెల 14వ తారీఖు నుంచి. కానీ 8వ తారీఖు నుంచి ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటూ వెళ్తారో 10వ తారీఖు తర్వాత వాళ్ళ లాగిన్ స్టార్ట్ అవుతుంది. 2.0లో లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. 14th నుంచి మాత్రం 100% ఫుల్ ఫ్లెడ్జ్గా డాష్ బోర్డు మీదకి మీకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక నెల రోజులు వదిలేస్తే, ఉదాహరణకి ఇప్పుడు సెప్టెంబరు అంటే ఆగస్ట్ నెలలో చేసుకున్న వాళ్ళు కాకుండా, అంటే ఆగస్ట్ నెలలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కాకుండా పాత వాళ్ళు అందరూ ఎక్సెప్ట్ 5 షేర్ల లోపు స్టేకింగ్లో ఉన్నవాళ్ళు అవసరం లేదు. అంటే 1 షేరు 2 షేర్లు 3 షేర్లు కూడా స్టేకింగ్లో పెట్టుకున్న వాళ్ళు మన టీంలో ఉన్నారు కాబట్టి వారికి ఇది అవసరం లేదు. అంటే ఒకటే షేర్ ఉంది కదా సార్, నాది 2 షేర్లు 3 షేర్లే ఉన్నాయి, దీని కూడా ఇప్పుడు $20 పెట్టాలని కూడా కొంతమంది నాకు ఈ మధ్య చేశారు. మొన్న ఒకసారి అప్డేట్లో వస్తుంది, చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తే. కాబట్టి 5 షేర్స్ లోపు స్టేకింగ్లో ఉన్న వాళ్ళు, ఆన్ స్టేకింగ్ అనే ఉన్న ప్లేస్లో ఉన్నాయి, అంతేగాని 3x కాదు. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, మళ్ళీ కాల్స్ చేయకండి. 3xలో ఉన్నాయి కాదు, మీరు స్టేకింగ్లో పెట్టిన షేర్సు ఇక్కడ 5 పెడతారా 15 కనిపిస్తాయి, అది ఒకసారి 15 కదా, అట్లా కాదు. మీరు ఎన్ని అయితే స్టేకింగ్లో పెట్టారో 5 లోపు అప్ టు 5 వరకు ఎవరు పెట్టుకున్నా స్టేకింగ్లో వాళ్ళందరికీ ఈ $20తో యాక్టివేషన్ చేయాల్సిన అవసరం లేదు. 5 షేర్లు దాటి 6 షేర్ల నుంచి మొదలుకొని ఎన్ని షేర్స్ ఉన్నా అందరూ చేసుకోవాల్సిందే, ఎక్సెప్ట్ ఆగస్టులో చేసుకున్న వాళ్ళు కాకుండా. ఆగస్టులో కొత్తగా జాయిన్ అయ్యి 1 షేర్ నుంచి మొదలుకొని 1000 షేర్లు పెట్టినా 1,00,000 షేర్లు పెట్టినా వారెవరికి మళ్ళీ యాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే జూలై ముందు, ఆగస్టు 1వ తారీఖు కంటే ముందు ఎవరైతే మెంబర్లు జాయిన్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా $20తోని 8వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 14వ తారీఖు వరకు ఉంటుంది, యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టు 2.0లో 10వ తారీఖు నుంచి లాగిన్ కావచ్చు, అన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు. 14వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా అందుబాటులోకి వస్తుంది, విత్డ్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనీ వ్యాలెట్కు విత్డ్రా పెట్టుకునే విధంగా, దాంతోపాటు విత్డ్రాల్ బ్యాంకు పెట్టుకునే విధంగా పీర్ టు పీర్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇవి మెయిన్ ముఖ్యమైన, అందరూ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. స్టాకర్ కాయిన్ గురించి నెక్స్ట్. ఈ స్టాకర్ కాయిన్ అనేది మనకు 10th ఈవినింగ్ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం పర్చేజ్ చేయడానికి లాంచ్ కాబోతా ఉంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికైతే మెటామాస్క్లోనే ఈ కాయిన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దానితో పాటు ఇంకొక 5 నుంచి 10 ఎక్స్చేంజ్లలో కూడా వస్తుంది. మ్యాక్సిమం కంపెనీ ప్లానింగ్ 30 ఎక్స్చేంజ్లు, ఆ 30 ఎక్స్చేంజ్లు వితిన్ 3 to 4 months 5 months అంటున్నారు. కాబట్టి ముందుగా ఎందులో వస్తే అందులో, కానీ మీరు ఎక్కడో ఒకడ ఎనీ బీనాన్స్లో కానీ ఎక్కడైనా పర్లేదు డాలర్స్ కొని పెట్టుకోండి. మెటామాస్క్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. ఏ ఎక్స్చేంజ్లోకి ముందు వస్తే ఆ ఎక్స్చేంజ్లోకి మనం కొనిపెట్టుకున్న డాలర్స్ను పంపించేసుకొని ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసుకొని పెట్టుకుందాం. 0.02 వాల్యూతోని మనకు ఇది వచ్చే అవకాశం ఉంది. 0.02 లాంచింగ్ ప్రైస్ 0.02. కానీ హైయెస్ట్ గ్రోత్ మన స్టాకర్ కాయిన్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన గ్యాస్ ఫీజుగా వాడే ప్రతి టోకెను బర్నింగ్ అయిపోతుంది, అంటే మైనస్ అయిపోతుంది ఆ కౌంటింగ్లోకి వెళ్ళి. కాబట్టి అలా మన గ్యాస్ ఫీ కోసం యూజ్ చేసే కాయిన్స్ అన్ని బర్నింగ్ అయిపోయిన కొద్దీ కైన్స్ ఎక్కువ క్వాంటిటీ తగ్గుతుంది, కాబట్టి వాల్యూ పెరుగుతుంది.
అలా ఎంతైనా పెరిగే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగాను 50 పైగా యూట్యూబ్ ఛానళ్లతోని, యాహూ లాంటి రకరకాల వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ పోర్టల్స్తోని పర్మిషన్ తీసుకొని ప్లాన్ చేస్తూ ఉంది అడ్వర్టైజ్మెంట్స్ కోసం. కాబట్టి ఇలా అడ్వర్టైజ్మెంట్ చేసే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్గా హయ్యెస్ట్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది మన కైన్కు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు నచ్చితే ఎన్నైనా కొనిపెట్టుకోవచ్చు. గ్యాస్ ఫీ కోసం మాత్రం కంపల్సరీ మనం ఒమినీ షేర్ నుంచి విత్డ్రాల్ తీసుకోవాలంటే గ్యాస్ ఫీ కింద ఈ టోకెన్ ఉండాల్సిందే. కాబట్టి మినిమం అన్నా కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు కొనకపోయినా మీరు విత్డ్రాల్ చేసుకునేటప్పుడైనా పర్లేదు. ఆ రోజు ఏ రేట్ ఉంటే ఆ రేటు కొనుక్కొని మీరు డిపాజిట్ చేసేసుకొని విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొనుక్కుంటే మీకు రేట్ తక్కువ వస్తుంది. దానివల్ల మీకు వాల్యూ పెరిగినప్పుడు మీ గ్యాస్ ఫీజ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు 8% ఉదాహరణకు విత్డ్రాల్ పెట్టుకుంటే ఉంది. ఆ 8% అనేది మీరు కొన్న రేటుకు 10 రెట్లు 8 రెట్లు పెరిగింది అనుకోండి కైన్ రేటు, 1% మీ గ్యాస్ ఫీ కింద మీకు కట్ అయినట్టుగా మీకు అనిపిస్తుంది అమౌంట్ రూపంలో చూసుకుంటే. కాబట్టి దానికోసం ఎవరికైనా స్టాకర్కైనా అవసరమే. అవకాశం ఉన్న వాళ్ళందరూ కొనుక్కునే ప్రయత్నం చేయండి. 8th to 13th మనకు ప్రొఫైల్ రేటింగ్ ఆప్షన్ ఉంటుంది. 14 నోడు ఒమినీ స్టాక్ ఫుల్ ప్లెడ్జ్గా మన ముందుకు రాబోతూ ఉంది. ఫుల్ అన్ని రకాల ప్రపంచవ్యాప్తంగా ఎనీ వ్యాలెట్కి విత్డ్రా పెట్టుకునే విధంగా, పీర్ టు పీర్కి విత్డ్రా పెట్టుకునే విధంగా విత్ ఇన్ మినిట్ మీకు విత్డ్రాల్ ప్రాసెస్ అయిపోతుంది. అన్లిమిటెడ్ విత్డ్రాల్స్ పెట్టుకోవచ్చు. ఇందులో ఎలాంటి కండిషన్ రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. 10th నాడు స్టాకర్ కైన్ లాంచ్ కాబోతూ ఉంది. 8 నుంచి 13, 14 వరకు మనం అకౌంట్ రీయాక్టివేషన్ చేసుకుంటూ మనం ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాకర్ కైన్ గురించి, ఎడిటింగ్ ఆప్షన్ గురించి, $20 యాక్టివేషన్ చేసుకునే విషయాల గురించి అన్ని విషయాలు ఆల్మోస్ట్ మీకు అప్డేట్ చెప్పాను. 5 షేర్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు అవసరం లేదు. 5 షేర్లు దాటి 6 షేర్ల నుంచి మొదలుకొని ఎన్ని షేర్లు ఉన్నా వాళ్ళందరూ యాక్టివేట్ చేసుకోవాల్సిందే. ఆగస్టు లోపు, జూలై 31 లోపు చేసుకున్న వాళ్ళందరూ కూడా, పాత వాళ్ళు ఎవరైనా కూడా యాక్టివేషన్ చేసుకోవాల్సిందే. ఆగస్టు నెలలో చేసుకున్న వారికి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చింది కంపెనీ. కాబట్టి ఆగస్టులో చేసుకున్న వాళ్ళు 5 షేర్లు ఉన్నా, 1 షేర్ ఉన్నా, 10 షేర్లు ఉన్నా, 100 షేర్లు ఉన్నా, 1000 షేర్లు ఉన్నా వారికి మళ్ళీ రీయాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఇన్కమ్ కూడా టీం అందరికీ కూడా యాడ్ అవుతుంది $1 మ్యాజిక్ రూపంలో. అది కూడా మనకు ఎర్నింగే కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మాత్రం ఎవ్రీ 365 days ఎవ్రీ ఇయర్ ఈ యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి ముఖ్యమైన అప్డేట్స్. స్టాకర్ కైన్ యొక్క వెబ్సైట్ కూడా మన కంపెనీ ఇచ్చిన పీపీటీలో ఉంది, stcworld.io పేరుతో. ఇది మన ఫుల్ ప్లెడ్జ్గా 10th తారీఖు నుంచి అమల్లోకి రాబోతూ ఉంది, అందుబాటులోకి రాబోతూ ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీ కార్యక్రమాలు చేసుకోండి. తప్పకుండా ఎవ్వరు కూడా మిస్ కాకుండా 8వ తారీఖు నుంచి 13వ తారీఖు లోపు కంపల్సరీ ఎడిటింగ్ చేసుకోవాలి మరియు యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ గుర్తుంచుకోండి. అందరికీ థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా చాలా వచ్చేవి ఉన్నాయి. షేర్ రేట్ కూడా ఇప్పటికే $12 దాటింది. మనకున్న సమాచారం అవసరం ఉంటే ఈ నెలలోనే $15 నుంచి $20 కూడా కావచ్చు. డిసెంబర్లో లోపు అట్లీస్ట్ $50 to $100 అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మీ యొక్క ప్రణాళికబద్ధంగా మీరు ప్రయత్నం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.